హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. అద్దం పగిలిందంటే ఇప్పటికీ చాలామంది భయపడిపోతారు. ఏదో అరిష్టం జరిగిపోతుందని కంగారు పడతారు. ఇంతకీ అద్దం పగిలితే ఏం జరుగుతుంది, ఎందుకిలా అంటారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అద్దం లక్ష్మీ స్థానం అని హిందువుల నమ్మకం. అద్దానికి లక్ష్మీదేవికి పోలిక, స్థిరత్వ బుద్ధి ఉండదు. అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలిచి ఉండదు. అలాగే లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ ఒకే చోట నిలిచి ఉండదు. అద్దం పగిలితే అరిష్టమని, పగిలిన అద్దంలో మొహాన్ని చూసుకోకూడదని, పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని, మరకలు పడిన లేదా మాసిపోయిన అద్దాన్ని అస్సలే ఉంచకూడదని అంటారు. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నవారు అద్దం పగిలితే చాలా భయపడతారు. అది అశుభ సూచకమని, అద్దం పగిలితే 7 సంవత్సరాల దురదృష్టం వెంటాడుతుందని నమ్ముతారు. కానీ అవి అన్నీ మూఢనమ్మకాలు. అద్దం పగిలితే అరిష్టమని, అద్దం లక్ష్మీదేవి స్వరూపమని పెద్దలు ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అద్దాలు లేవు కాబట్టి నదులు, సరస్సులు, చెరువులలో ప్రతిబింబాన్ని చూసుకునేవారు. ఇలా ప్రతిబింబాన్ని చూసుకునే అప్పుడు ఏమాత్రం అటు ఇటు కదిలినా అశుభం అని అనుకునేవారు. అద్దాలు వచ్చాక అవి పగిలితే అశుభం అంటున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో ఉన్న కొన్ని రకాల వస్తువులు ఎలా ఉండాలి అనేది వాస్తుశాస్త్రంలో ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దం పగిలితే చాలా అర్థాలు ఉన్నాయి. అద్దం పగలడం వల్ల ఇంటి కుటుంబ సభ్యులకి పెద్ద సమస్య వచ్చి పడుతుందని, రానున్న రోజుల్లో కష్టాలు ఎదురవుతాయని చాలామంది భయపడతారు. కానీ అవి అన్నీ మూఢనమ్మకాలు. ఇంట్లో అద్దం పగిలితే శుభం జరుగుతుందట. పొరపాటున అద్దం పగలగొడితే మీ ఇంట్లో నుండి చెడు పోయి మంచి వస్తుందని అర్థం. రానున్న రోజులలో ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల వస్తుందని అర్థం. ఇంట్లోని కిటికీ లేదా గుమ్మం అద్దం పగిలితే లేదా బీటలు వారితే వాస్తు ప్రకారం అది అపశకునం కానే కాదు. ఏదైనా శుభవార్త రావచ్చు లేదా డబ్బులు అందవచ్చు అని సంకేతం. అద్దం పగిలితే ఎటువంటి అనుమానాలు లేకుండా ముందుగా పగిలిన అద్దాన్ని వెంటనే శుభ్రం చేసి బయట పాడేయాలి. ఇంట్లో అద్దం కానీ గాజు కానీ పగిలితే దానిపై రాద్ధాంతం చేయకుండా పగిలిన గాజు ముక్కల్ని శుభ్రం చేసి పడేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారం అద్దాన్ని కొనుగోలు చేసేటప్పుడు గోళాకారం లేదా ఓవెల్ ఆకారంలో ఉన్న అద్దాన్ని కొనకూడదట. ఈ విధమైన ఆకారం కలిగిన అద్దాలు ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా మారుస్తాయట. అందుకే ఇంట్లో దీర్ఘచతురస్రాకారపు అద్దాన్నే తీసుకోవాలట. అంతేనండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.